యూనివర్సిటీల రేవంత్ రెడ్డి గారి ఫోటోలు ఏందనని, క్యాంపు కార్యాలయంలో ఫోటోలు ఏందనని నిజంగా మస్తు భలే ఆర్గ్యూ చేసిరు ఈసారి బీఆర్ఎస్ వాళ్ళు. సీరియస్గా చెప్తున్నా, వాళ్ళు ఆర్గ్యుమెంట్ విన్నా నేను ఒక ఛానల్లో. వాళ్ళు ఏమని అన్నారంటే, సరే అన్న మీకు అంత బాధ వేస్తే మీకు ముఖ్యమంత్రి పేరు మాకు గుర్తుంటలేదని అంటే మాకు రిక్వెస్ట్ చేయండి, మేము పొద్దుగాల లేవంగానే అందరం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి అనేసి మేము మా కార్యక్రమాలు మొదలెట్టుకుంటాం లైఫ్లో. అందరు వాట్సాప్ స్టేటస్ పెట్టుకుందాం మనం కూడా యావత్ తెలంగాణ. ఎస్ మై చీఫ్ మినిస్టర్ ఈజ్ రేవంత్ రెడ్డి. ఇఫ్ ఎట్ ఆల్ ఆయనకు ఒక అదే పైశాచిక ఆనందం అంటారా, పైశాచిక ఆనందం ఇస్తుందని ఎస్ వీ విల్ టెల్ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని. అలా డౌట్ లేదు రేవంత్ అన్న, మా ముఖ్యమంత్రి మీరే. ఇక మీ కాంగ్రెస్ వాళ్ళు మిమ్మల్ని దింపేదాకా, మేము కాంగ్రెస్ వాళ్ళు మీకు వెన్నుపోటు పడిచి మిమ్మల్ని దింపితే నాకు తెలియదు, కానీ మీరు 5 సంవత్సరాలు మీరే, 5 సంవత్సరాలు కాదు ఇప్పటికైతే. నేను రాజ్యాంగబద్ధంగా ఉంటా సార్, ఇప్పటికైతే మీరే ముఖ్యమంత్రి. మళ్ళీ మీ వాళ్ళు మిమ్మల్ని వెన్నుపోటు పడిచి దించుతా అంటే నాకు తెలియదు. అదే వాళ్ళు వెన్నుపోటు పడితే ఇన్నే ఇక ఎవరు రేవంత్ రెడ్డి ఒక కాంగ్రెస్ వాళ్ళు వెన్నుపోటు పొడిచారు అనుకో మధ్యలో డ్రాప్ అవుట్. అదే అంటున్నా, అప్పుడైతే మాకు తెలియదు. అప్పుడు స్టేటస్ పెట్టాం ఇక మై ఎక్స్ చీఫ్ మినిస్టర్ వాజ్ రేవంత్ రెడ్డి అని. చలో రేవంత్ అన్నాను, మీరు అంటే నాకు ఇష్టం. మై ఎక్స్ చీఫ్ మినిస్టర్ వాజ్ రేవంత్ రెడ్డి అని చెప్పి పెడతా. అయితే చిన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి రేవంత్ రెడ్డికి భయం ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ తప్ప ఎవరు సింగిల్ ముఖ్యమంత్రి లేడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, ఉండరు. ఇప్పుడు అదే బాధ ఆరోగ్యమ్మ. రాజశేఖర రెడ్డి అంటాడు ఒకడంటే తట్టుకున్నాడు, నేను ఎడ తట్టుకోవాలి ఇప్పుడు, నన్ను ఎవడెక్కడి నుంచి గిచ్చుతుందో తెలుస్తలేదు. రాహుల్ గాంధీ నాకు అపాయింట్మెంట్ ఇస్తలేడు, ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలుచుకుంటుండు నన్ను ఛాంబర్లో కూర్చోబెట్టి. నాకు అదొకటి ఆయనకంతటా ఆయన ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పి ఆయన నోట్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ దిగ్గది రాసిరు 3 రోజులున్నా ముచ్చటలే లేదు లేదు. దీన్ని ఇట్లా చదవద్దు, సీమరాజులకి చదవాలి. 3 రోజులున్నా ముచ్చటలే లేదు. ఏం తప్పిది, మీ దుడ్డు కోసం పోతురి. పిసిసి చీఫ్ని కలిసిండు, పిసిసి చీఫ్ని కలిసిండు, సీఎంని కలవాలి. రేవంత్ ఫోటో ఎందుకు లేదు? ఉంది కదా అన్న, అది కార్టూను. అవును, ఫోటో ఎందుకు లేదు? కలవలే ఎందుకు? ఎందుకంటే ముఖ్యమంత్రి మారుతాడా లేకపోతే మరి ఇద్దరి మధ్యలో పంచాయతీ అయిందా? రేవంత్ అన్నతో పంచాయతీలు ఏముండే అన్న, అందరినీ కలుపుకోవే రకమైన. ఈయన కలుపుకోవతాడు, ఆయన కలుపుకోవాలి కదా. ఆయన ఎందుకు కలుపుకోవతలేడు? అదే ఈయన వల్లనే కదా ఇలా ఆయనకు పేరు. ఈయన లేకపోతే ఆయనకు పేరు ఏడొచ్చింది? ఈ రోజు ఉన్న 14 నేను మా రేవంత్ అన్నకే సపోర్ట్ ఇస్తాను. ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు ఈయన పుణ్యాన మంత్రులు అయ్యారు తెలంగాణ, డౌటే లేదు. ఆయన ఈయనకు అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఇప్పుడు తప్పు ఈయనదా? ఈయనది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఈయనకు సపోర్ట్ చేస్తారా, ఈయనకు చేస్తారా? ఈయనకు చేస్తారు. తప్పు ఈయనదైనప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఈయనకు చేయాలి కదా. అట్లా చేయరు, ఇట్లా చేస్తారు. ఎందుకు? వాళ్ళు ఉల్టా ఆలోచిస్తారు కాబట్టి. రాహుల్ గాంధీ ముఖ్యం కదా నాలుగు. ఇది ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రో మ్యాక్స్ ఉన్నది. ఇది మరి మీకు అర్థమవుతలేదు. ఇడ ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రో మ్యాక్స్ ఉన్నది. ఇడ ఎందుకంటావు? పాపం డిప్రెషన్లోకి ఇట్లా పోతుండ రేవంత్ అన్న. ఏమో మరి పాపం కార్టూన్ ఉట్క అట్లా వేసారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి ఛాన్స్ ఇచ్చి అపాయింట్మెంట్ రేవంత్ రెడ్డికి వెళ్ళి 3 రోజుల నుంచి మళ్ళీ పాపం నరేంద్ర మోడీ ఇచ్చిండు మళ్ళీ అపాయింట్మెంట్. ఇది ఆయన ఇల్లా లేకపోతే ఆఫీసా ఏంది? క్యాంప్ ఆఫీసా? ఏమో మరి అది. సపోజ్ ఇది క్యాంప్ ఆఫీస్ అనుకో, రాహుల్ గాంధీ క్వార్టర్స్ అనుకో, జూమ్ చేస్తున్నా, మా నరేంద్ర మోడీ ఫోటో ఉందా? లేదు. ఉందా? నాకు గొడవ మీద అయితే కనబడతలేదు. లేదు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ఫోటో మాత్రం సిరిసిల్లలో కావాలన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు.